హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకో మేమైతే ఈరోజు ఇంకో అప్పాలు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం అయితే జీలకర్ర వేస్తున్నాం, బియ్యం పిండి ఇదైతే, ఇళ్ళనైతే ధనియాలు, జీలకర్ర, ఓము, మళ్ళీ ధనియాలు చెప్పిన ఏమేసిన సగ్గు బియ్యం వేసి పిండి అయితే పట్టించింది ఫ్రెండ్స్. జీలకర్ర వేసిన కొంచెం కారం అయితే వేస్తున్నా. అయితే ఉప్పు, ఉల్లిపాయ అయితే కలిపిన. ఫస్ట్ అయితే అన్నీ కలిసేటట్టుగా పిండిని అయితే కలపాలి. అయితే కలిసింది. నీళ్ళు అయితే పోస్తున్నా, కొన్ని వేయాలి. మళ్ళీ ఎక్కువ పోసినాం అనుకో ఎక్కువ అవుతుంది, అయితే సరిపోలేదు. ఇంకొన్ని పోస్తున్నా. పిండి పిసుకడం అయితే అవుతుంది, ఎందుకంటే అడుగు నుండి ఇట్లా తీసి అడుగు పిండి అట్లనే ఉంటుంది. కొన్ని నీళ్ళు కలుపుకుంటూ పిండి అయితే మెత్తగా పిసకాలి ఫ్రెండ్స్. పిండి పిసకడం అయితే అయిపోయింది. పిండి అయితే 4 కేజీలు పిండి అయితే పిసికిన. అట్లా పోయి మీరు అయితే చేసుకుంటాం ఎప్పుడైనా మేము అప్పలు చేస్తున్నాం డాడీ. ఈరోజు అప్పలు చేస్తున్నా అని మా ఆయనగాడు అయితే స్కూల్ పోకుండా డుమ్మ కొట్టింది ఫ్రెండ్స్. ఇవి మనమైతే సుట్టప్పలు అంటాం, షేబీలు అంటాం, కారం చుట్టలు అంటాం. మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంట అయితే బాగా మండుతుంది. కలైన నీళ్ళైతే అన్ని గుంజుకోవాలి. ఇగో మేమైతే సాయి శ్రీకృష్ణ ఆయిల్ అయితే తీసుకొచ్చిండు, చేస్తున్నా. మళ్ళీ నూనె కళాయి అయితే వేడికిందిగా నూనె పోస్తున్నా. మంట అయితే బాగా మండుతుంది, ఎందుకంటే చాలాసేపు అయ్యాయి మంట వేసి నిప్పులు పడాలని అట్లనే ఉంచిన. ఎందుకంటే పిల్లలకైతే స్నాక్స్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్, అందుకోసం నేనైతే అప్పాలు చేస్తున్నా. నేనైతే 2 ప్యాకెట్లు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇక మళ్ళీ వేయకుండా మొత్తం అందుకనే సన్నకట్టె పుల్లలు పెడుతున్నారా, మంట వస్తుంది. మొద్దులు పెడితే ఎందుకు మొద్దులు పెడితే వస్తాయి పొగలు. అత్తమ్మ ఎందుకు ముద్దులు పెడుతున్నా? మంట వస్తుంది ముద్దులు పెడితే. మంట వచ్చే మంట అయితే మండుతుంది. కళాయి పెట్టే ముందుకైతే మంచిగా మండింది ఫ్రెండ్స్. కళాయి పెట్టంగానే అసలుకి మంట అల్లనే మండుతుంది, వస్తుంది బాగా. అయితే కొంచెం గిద్దలకైతే పెట్టుకోవాలి, ఎందుకంటే మంచిగా గట్టిగా రాకుండా మంచిగా జాగ్రత్తగా. పిండి అయితే ఇగో మంచిగా ఇట్లయితే తీసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఒక అర్ధగంట అవుతుంది ఫ్రెండ్స్ పిండి తీసుకైతే. అయితే నూనె అయితే ఇంకా కొద్దిగా వేడెక్కింది.
అయితే చాలా సేపు అవుతుంది కదా, ఆ పిసికి పెట్టి అయితే ఎంత మంచిగా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది. మా అప్పలు అయితే అవుతున్నాయి. అప్పలు అయితే ఇక చూడండి ఫ్రెండ్స్, మేమైతే సుట్టప్పలు అంటాం. ఇగో చాలా సాఫ్ట్గా వచ్చినాయి, ఎర్రగా కాలాలి. అప్పలు అయితే 5 చాలా బాగా వచ్చినాయి చూడండి. అట్లా ఒక విధంగా ఇదైతే ఒక్కటే, అదైతే 3 చేసిన, ఇదైతే ఒక్కటే. ఇదైతే చాలా పెద్దగా వస్తుంది. అవి చిన్నవి, ఇవి పెద్దది ఒక్కటే. అప్పలు అయితే ఇక నూనె లేచిన కదా ప్లేట్లో, నూనె అయితే అయిపోయింది. చాలా బాగా వచ్చినాయి అసలుకి. ఇక చూడండి క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. అప్ప కూడా అయింది. నీళ్ళు దగ్గరగా వేయొద్దు అనుకుంటే చేతులు కాలుతాయి అని కొంతమంది భయపడతారు కదా ఫ్రెండ్స్. ఇట్లయితే చేసుకోవాలి. ఇట్లా కూడా నూనె దగ్గరికి వెళ్తే దేని భయం వేస్తే ఇట్లా కూడా చేసుకోవచ్చు. గంటే వేడి ఉండేసరికి తొందరగా పడట్లేదు నూనెలా. నువ్వు అట్లా చేయదు, ఇట్లా చెయ్యని చూపిస్తుంది వచ్చి. ఎందుకంటే పొయ్యి దగ్గర అగడ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని ఇట్లా చెయ్యని చూపిస్తుంది. నేనైతే చెయ్యను, నేనైతే ఫస్ట్ చేసినట్టే చేస్తా. ఇదంతా రిస్క్ అయితే నేను తీసుకొని ఫ్రెండ్స్, వామ్మో బాగానే రిస్క్ అయితే చాలా తీసుకుంటుంది. అట్లా నాకైతే అస్సలు చేయరాదు ఫ్రెండ్స్. అగో అట్లా చేసిందా, ఇగో మళ్ళా ఇట్లాని అట్లా చెయ్యాలి. మా ఫ్రెండ్ అయితే నేనైతే కష్టపడుతున్నా అని వచ్చి అప్పలు అయితే చేస్తుంది. నేనైతే తీయాలంట. అవి ఎట్లా చూడు అమ్మో. నేనైతే ఒకటే గిద్దె వేసి ఆపిన ఫ్రెండ్స్. కానీ చూడు మా ఫ్రెండ్ అయితే ఇంకా అక్కడ ఖాళీగా ఉందని ఇంకో 2 గిద్దెలు ఒకేసారి వేస్తుంది. అసలుకి చాలా టాలెంట్ పర్ఫెక్ట్. ఇది అయితే ఇంకొక రకంగా వస్తుంది ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది. స్టార్ వేసింది, అప్పుడే స్టార్ వేసింది మా ఫ్రెండ్ అయితే. నేనైతే ఒకటే గిద్దె వచ్చింది ఫ్రెండ్స్. చూడు 2 వచ్చి ఎన్ని తీస్తుంది. 1 2 3 4 5 మొత్తం 5. అమ్మో నేనైతే ఒక్క దాంట్లో 3 వస్తున్నా. ఇవైతే స్టార్. అమ్మో చిల్లి మధ్య వస్తుందా, మాట కూడా మాట్లాడవా. అమ్మో అమ్మో బలం ఉంది. ఇవైతే స్టార్ లాగా ఉంటాయి కదా, అవి ఎట్లయినా చూడు ఎర్రగా కాల్చింది. ఈరోజు అయితే మా ఫ్రెండ్ వచ్చింది, నాకు పండగ ఇక అన్నీ ఇక ఎందుకంటే పని చేస్తాయి కదా. అవి కూడా మంచిగా కాల్చింది. ఇవన్నీ మా ఫ్రెండే కాల్చింది. ఇలా మాత్రం నేను 2 వేసిన.